అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. డొనాల్డ్ ట్రంప్ 2.0 గాలి ఆగిపోవాలి, సముద్రం పోటెత్తాలి, శత్రువులు చెడ్డీలు జారగా పారిపోవాలి అన్నట్టుగా వచ్చాడు. వచ్చి తను చెప్పిన డైలాగులు రియల్ చేసి పారేశాడు. మెక్సికో, కెనడా, భారత్, చైనా లాంటి అనేక దేశాలకు టార్గెట్ సెట్ చేశాడు. ట్రంప్ మెయిన్గా ఏమంటున్నాడంటే, నేను గోల్డెన్ ఏజ్ని అమెరికాకిస్తా, అమెరికా ఫస్ట్, అక్రమ వలసలపైన ఉక్కుపాదం అంటున్నాడు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ బరబరా ఓ 80 సంతకాలు గీకి పారేశాడు. ఎక్కడో స్విచ్ నొక్కితే ఇంకెక్కడో పవర్ ఆఫ్ అయినట్టు ట్రంప్ గీకిన సంతకాల వల్ల చాలా ప్రపంచ దేశాలు బిర్రబిగుసుకుపోతున్నాయి. నిన్న ఒక వీడియో చేశాను. అందులో ట్రంప్ వేటిపైన సంతకాలు చేశాడో చదివి చెప్పాను. వాస్తవంగా ట్రంప్ ఫలానా దేశం అంటూ ఏ దేశాన్ని టార్గెట్ చేయలేదు. ట్రంప్ తన నెక్స్ట్ 4 years రూలింగ్ పీరియడ్ని గోల్డెన్ ఏజ్గా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తున్నాడు కదా. మరి అలా చేయాలంటే దానికి ఓ ఫార్ములా కావాలి కదా. అందుకోసం అతను అమెరికాకు భారంగా మారిన వ్యవస్థల నుండి బయటకు వచ్చాడు. అంటే WHO, ప్యారిస్ ఒప్పందాల నుండి బయటకు వచ్చాడు. US మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ విధించాడు. ఎందుకు అంటే ఆ బార్డర్ నుండి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ ని ఎవరు స్మగుల్ చేస్తారండి? ఉగ్రవాద బ్యాచులు చేస్తాయి కదా. మెక్సికో డ్రగ్ డీలర్స్ కి డ్రగ్స్ ఎక్కడి నుండి సప్లై అవుతాయి? ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి సప్లై అవుతాయి. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ప్రపంచానికే డ్రగ్ సప్లయర్ అంటే నమ్మండి. ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ పాకిస్తాన్ ద్వారా మెక్సికో బార్డర్ కి, అక్కడ నుండి US లోకి చేరిపోతాయి. ఇక్కడ ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటించాడు. మరి దీనికి అక్కడి వారు వా అని ఏడిస్తే ఎలా? ఏడుస్తున్నారు కదా అని నేరం కొనసాగనివ్వాలా? డ్రగ్స్ వల్ల వచ్చిన డబ్బును ఆఫ్ఘన్లు ఏం చేస్తారండి? టెర్రరిస్టు దాడులకు పనికొచ్చే ఆయుధాలను కొంటారు. మరి ట్రంప్ ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టాడు తిక్కలోడు అంటే ఎలా? పోతే US లో జన్మించిన వలసదారుల పిల్లలకి వెంటనే అక్కడి పౌరసత్వం వచ్చేస్తుంది. ఇంతవరకు దీనిని ట్రంప్ ఒక్క పెన్నుపోటుతో ఆపేశాడు. దీని ఇంపాక్ట్ భారత్పై చాలా తీవ్రంగా ఉంటోంది. ఈ ఆర్డర్ గురించి దేశం మొత్తం ప్రస్తుతం చర్చలతో హోరెత్తిపోతోంది. సోషల్ మీడియాలో దీనిపైన డిఫరెంట్ మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏమని వెల్లువెత్తుతున్నాయి అనేది చివరిలో చెప్తాను. US లో కనీసం 195 దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్నవే 195 దేశాలు. వీటిలో మెక్సికో, చైనా, భారత్, ఫిలిప్పీన్స్, ఎల్ సాల్వడార్, వియత్నాం, గ్వాటెమాలా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, హోండురస్ అను 10 ప్రదేశాలకు చెందిన ప్రజలు ప్రధానంగా ఉంటారు. US లో మొత్తం ఇమ్మిగ్రెంట్స్ 2023 నాటికి 47.8 లక్షల మంది, అంటే 4,80,00,000 మంది ఉంటారు. వీరిలో కనీసం 2,45 లక్షల మందికి సిటిజన్షిప్ ఉంది. ఇక మిగతా వారంతా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గానే ఉన్నారు. ట్రంప్ 2.0 ఇలా చెలరేగుతూ ఉండటంతో పాపం మన వారంతా ఇప్పుడు అక్కడ గడగడా వణుకుతున్నారు. ఎలాగబ్బా అని. మన భారతీయ సోదర సోదరీమణులు అక్కడ వణుకుతున్న మాట నిజమే. అందుకని మెంటల్ మామ ట్రంపు, తిక్కలోడు ట్రంపు అంటూ మనం 100ల కొద్దీ థంబ్నెయిల్స్ తో పోస్టులు పెడుతున్నాం కావచ్చు. మరి ట్రంప్కు అక్కడ మన భారతీయులు ఒక్కరే కాదు కదా, 2 కోట్ల కంటే ఎక్కువ మంది అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గా ఉన్నారు. మరి ట్రంప్ మామది ఒక దుకాణం అనుకుందాం, అంటే పెద్ద మాల్ అనుకోండి. అందులో పనిచేయడానికి చాలా మంది వర్కర్స్ కావాలి. ఎందరిని తీసుకోవాలి, ఎందరిని రిజెక్ట్ చేయాలి అన్నది అతని ఇష్టమే కదా. నా దుకాణంలో వర్కర్స్ ఫుల్ అయ్యారు, ఇక చాలు, మిగిలిన వారంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని ఇప్పుడు అన్నాడు అనుకోండి. మరి అంటాడు కదా, అతని ఇష్టం అది. ఇప్పుడు ఇదే పరిస్థితి అన్నమాట. పిల్లల్ని US గడ్డపైన కానీ సిటిజన్షిప్ ని సాధించడానికి చెక్ పెట్టాడు. ఎందుకంటే 2,20,00,000 మంది కంటే ఎక్కువ మంది అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు ఆల్రెడీ. అంటే వీరంతా 63 లక్షల ఫ్యామిలీలుగా ఉన్నారు. వీరంతా సిటిజన్షిప్ ఎలాగైనా పొందడం కోసం అక్కడ పిల్లల్ని కనడానికి, US సిటిజన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కదా. దీంతో ఇది అంతులేని కథగా మారిపోతూ ఉంటుంది. అందుకని ట్రంప్ మామ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేశాడు. పోతే H1B రూల్స్ ని కఠినంగా అమలు చేస్తాను అంటున్నాడు. ఇది మన భారత్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. అయితే ట్రంప్ మామ ఇమ్మిగ్రేషన్ విధానాన్నే రద్దు చేస్తాను అనడం లేదు కదా. H1Bని పారదర్శకంగా తప్పుడు పత్రాలను సమర్పించడం లాంటి అవినీతిని జరగకుండా స్ట్రిక్ట్ చేస్తాను అంటున్నాడు. ఫ్రెండ్స్, మనలో మాట ఎవరినీ ఏమీ అనడానికి కాదు గాని వీసా, పాస్పోర్టుల కోసం ఎన్ని రకాల ఫేక్ సర్టిఫికెట్స్ ని
సమర్పిస్తారండి బాబు మనవాళ్ళు. యుఎస్లో పిల్లలు లేకపోయినా ఉన్నట్టుగా తాము ఏ జాబు కోసం అని వెళుతున్నారో ఆ జాబులో ఎలాంటి అనుభవం తమకు లేకపోయినా అనుభవం ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్స్ని కొనుక్కుని సమర్పిస్తారు కదా. యుఎస్కి వెళ్ళి అక్కడ ఉండాలంటే వెళ్లే వారికి బ్యాంకులో విద్యార్థులైతే 15 నుండి 20 లక్షలు, టూరిస్టులకైతే 3 నుండి 7 లక్షలు బ్యాలెన్స్ ఉండాలి. వెళుతున్న ఆయా పనులకు సంబంధించి ఆయా రకాల అమౌంట్స్ బ్యాంకుల్లో ఉండాలి. ఎందుకంటే యుఎస్కి వెళ్ళాక అక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురవ్వచ్చు కదా. కానీ మనవారు ఏం చేస్తారు? 90% ప్రజలు బ్యాంకుల్లో ఎవరివో డబ్బులను చూపించి ఫేక్ చేస్తారు. ఇదంతా యుఎస్కి తెలియదా? తెలుసు. సగానికి ఎక్కువ మంది ఫేక్ రాయుళ్లు దేశంలోకి వస్తున్నారు అని. పోనీ అలా వెళ్ళినా భారత్ నుండి వెళ్లే వారితో ఏ గొడవ ఉండదు అనుకోండి. నైస్ బిహేవియర్ వీరికి ఉంటుంది అనుకుందాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సిరియా ఇలాంటి దేశాల వాళ్ళు కూడా ఇలానే యుఎస్లోకి దూరిపోతారు కదా. మరి వీరిని మరిన్ని దశాబ్దాలు ఇలాగే దూరనిస్తే దూరిన వీరు ఎంత ప్రమాదకరంగా మారుతారు? యూకేలో ఏం జరుగుతోంది? మొత్తం ఇస్లాంమయమైపోయింది. ఇక్కడి స్థానికులు కొంతకాలం తర్వాత తమ దేశంలోకి వలస వచ్చిన వారి ఇళ్లలోనే పాచి పని చేసి వారిచ్చే భిక్షం వీరు తీసుకోవాల్సి వచ్చేలాగా మారిపోతోంది. జర్మనీలో ఏం జరిగింది? జర్మనీ రాజ్యాంగాన్నే తీసి పడదొబ్బండి, మా షరియానే రాజ్యాంగంగా ప్రకటించండి అంటూ ర్యాలీలే తీశారు. ఫ్రాన్స్లో ఏం జరిగింది? ఇస్లామిస్టులు రెచ్చిపోయి దాడులకే తెగబడ్డారు. యూరప్ మొత్తం ఉగ్రవాద ఇస్లామిక్ జాంబీలు దూరి రచ్చ చేస్తున్నాయి. ఆయా దేశాల అసలైన సిటిజన్సే ఇమ్మిగ్రెంట్స్ ని చూసి సుస్సుపోసుకునే స్థితి వచ్చింది. మరి మెంటల్ ట్రంపు నాకొంచెం తిక్కుంది అంటాడు, తిక్కలోడు అని అంతా అంటున్నారు గాని ఇన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఏ దేశంలోకి దూరిపోయినా ఆ దేశం ఏమైపోతుంది? ఆ దేశంలోని అసలైన పౌరుల గతి ఏమవుతుంది? వాళ్ళ భూములు ఏమైపోతాయి? వారికి ఉద్యోగాలు కరువు అవుతాయి కదా. ఇమ్మిగ్రెంట్స్ సిటిజన్షిప్స్ కొరకు అక్కడి అమ్మాయిలకు గాలం వేస్తారు గనక పెళ్లి చేసుకోవడానికి వీరికి అమ్మాయిలు కూడా కరువు అవుతారు కదా. వనరులు కూడా కరువు అవుతాయి. సో ఇలాంటి స్థితిలో ట్రంప్ మామ అమెరికా ఫస్ట్ అంటూ సంతకాల మూత మోగించాడు. అనొద్దుగాని మనలో మాట, మన ప్రస్తుత భారత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సిఏఏ తెచ్చిందా? ఎన్ఆర్సీ తేవడానికి పోరాడుతోందా? సిఏఏ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన పొరుగు దేశాల నుండి ముస్లింలు కాని జాతుల వారికి సిటిజన్షిప్ని ఇవ్వడం. ఎన్ఆర్సీ అంటే దేశంలోని ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని గుర్తించడం గురించే కదా. ఫ్రెండ్స్, ఈ విధానాలు యుఎస్కి, భారత్కే కాదు చాలా దేశాలకు తప్పనిసరి అవసరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక్క బంగ్లాదేశ్ నుండే భారత్లోకి 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ దూరారని అధికారికంగా అంచనా ఉంది. అనధికారికంగా అయితే 5 కోట్ల మంది ఉంటారట. దూరిన వీరు ఏం చేస్తున్నారండి? క్రైమ్, టెర్రరిజం, డ్రగ్ స్మగ్లింగ్, మతోన్మాద ప్రచారం. మరి వీరు అన్ని వైపుల నుండి ఇలాగే కోట్ల మంది దూరిపోతే చివరికి మన గతేమిటి? ఉద్యోగాలకు అడ్డొస్తారు, షాపులకు అడ్డొస్తారు, ఏ వీధిలోనో తోపుడు బండి పెట్టుకుని అక్కడ పండ్లనో కూరగాయలనో అమ్ముకుందామంటే వాటిని కూడా వీరే ఆక్రమిస్తారు. పైగా ఎవరిపైనైనా వీరు దాడికి దిగడానికి సిద్ధంగా ఉంటారు. క్రమంగా అన్ని రంగాల్లో వీరే నిండిపోయి స్థానికులమైన మనల్ని కత్తి చూపి బెదిరించి కూర్చోబెడతారు. అందుకే మన ప్రభుత్వం కూడా ఎన్ఆర్సీ అంటోంది. మరి అక్కడ ట్రంప్ మామ చేసింది అదే కదా. తన దేశం గురించి తను నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నిజానికి ఇదంతా ప్రస్తుతం కటువుగా అనిపించినా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రపంచం అంతా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సి ఉంది. యూరప్ కంట్రీస్కి కూడా ఉగ్రవాద ఇస్లామిస్టుల దెబ్బ గట్టిగానే తాకుతోంది. కాబట్టి ఇకపై వీరంతా ఇమ్మిగ్రేషన్ విధానాలకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి మీరే చెప్పండి, ఇలాంటి రూల్స్ ఫస్ట్ కష్టంగా అనిపించినా పాటించాల్సిన పరిస్థితులు రావటం లేదంటారా? ఎందుకంటే 5% కూడా లేని ముస్లింలు జర్మనీలో షరియా కావాలి అంటూ ర్యాలీలు తీశారు. యూకేను మింగేస్తున్నారు. ఫ్రెండ్స్, నేనేదో ట్రంప్ని మామ అంటున్నాను, అతనికి ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆయన నాకేమైనా సొంత మామనా? మనకంటే పెద్ద వయసు వారిని మనం అంకులు అనడం మనకు అలవాటు కదా. అంతే తప్ప మామా అని అతన్ని నేను సపోర్ట్ చేస్తూ ఏమీ మాట్లాడడం లేదు. ఈ సమస్య భారత్కు కూడా ఉంది అని చెప్తున్నా. అసలు భారత్ నుండి యుఎస్కి వెళ్ళాలి, అక్కడే ఉండిపోవాలి అని మన వాళ్ళు ఇంతగా ఎందుకు ఉబలాట పడాలి? అక్కడ డాలర్లలో జీతాలిస్తారు. వాటిని గనుక అక్కడే ఖర్చు పెడితే అక్కడే అయిపోతాయి, ఏమి మిగలవు. ఖర్చు కూడా డాలర్లలోనే ఉంటుంది కదా. కానీ వాటిని పొదుపు చేసి భారత్కు పంపిస్తే అవి రూపాయలుగా పెద్ద మొత్తాలుగా మారుతాయి.
ఇంతే కదా. ఇక ఈ విషయాలపైన సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా నుండి భారత్కు చేరుకున్న తొలి బృందం #అమృతకాలం చూసి అందరి కళ్ళు నీటితో నిండాయి. ఈ భూమిపై కాలు పెట్టగానే మొదట పో అనేదాన్ని గుర్తు చేసుకున్నారు అని. ట్రంప్ తెచ్చిన రూల్ తర్వాత అమెరికన్ డ్రీమ్ సాధించాలి అని మన వారు అనుకుంటే సగం బిలియన్ మంది భారతీయ పురుషులు అమెరికన్ మహిళలను వివాహం చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎవరూ చూడని దృశ్యం ఇక చూడబోతున్నారు. H1B వీసా హోల్డర్లు ఇప్పటికే అక్కడ అనిశ్చితమైన జీవితం గడుపుతున్నారు. ఇక ఇప్పుడు వారి పిల్లలకు కూడా పౌరసత్వం రాదు, ఎందుకంటే ట్రంప్ దాన్ని రద్దు చేశాడు. ఇదే ఎన్ఆర్ఐలు మోడీ అండ్ ట్రంపుల జంటను పొగుడుతారు. అయినా ఇక్కడ ఏ సమస్యలు లేవు. మీరు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి అమృతకాల్ను, వందే భారత్ రైలు సౌకర్యాలను ఆస్వాదించవచ్చు అని కొంచెం లెఫ్ట్ భావాలు ఉన్నవారుంటారు కదా, వీరు దీనికి మోడీ గారిని కూడా లింక్ చేసి సెటైర్స్ వేస్తున్నారు. అరే, మీరిక్కడ ఇంతగా ఎందుకు సంతోషిస్తున్నారు? H1B క్యాండిడేట్స్ అంతా ఇండియాకు వస్తే ఇక్కడ మీకు ఏ ఉద్యోగాలు దొరకవు అని. నాకు H1B వర్కర్స్ వెనక్కు రావడం ఇష్టం లేదు. వారు కూడా ఇక్కడకు వస్తే నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది అని ఇలా వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు. అయితే ఇందులో భారతీయులు వేలం వెర్రిగా యుఎస్లోకి గాని ఇతర దేశాలలోకి వెళ్లడం ఎందుకు? భారత్ కూడా అనేక రంగాల్లో ప్రస్తుతం ముందుకు వెళుతోంది. అత్యాశకు పోయి అవమానాలు పడటం, ఫేక్ సర్టిఫికెట్లతో వెళ్లి ఇక్కట్ల పాలవడం ఎందుకు? ఇక్కడే మీరంతా పెట్టుబడులు పెట్టండి, ఇక్కడే స్టార్టప్స్లో చేరండి అని కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద ట్రంప్ మామైతే వీడు మగాడ్రా బుజ్జి అన్నట్టుగా మిరపకాయ బజ్జీలు నమిలి మింగి మంటబాబోయ్ మంట అన్నట్టు తమ దేశాన్నే నమ్ముకున్న వారందరినీ త్రిశంకు స్వర్గంలో పడేశాడు. మరి ట్రంప్ చేసిన దాని గురించి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అంటారా, రాంగ్ అంటారా? భారత్ ఎన్ఆర్సీని తేవాలా వద్దా? ఇక తర్వాత ఇందులో ఏమైనా అమెండ్మెంట్స్ జరుగుతాయా, ఏమవుతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.